అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. ఇక మహాభారతం కథలోకి వెళ్తే కృష్ణుడు అర్జునుడితో చెప్తాడనమాట, కర్ణుడిని జయించడం అంత ఈజీ కాదు, దేవేంద్రుడు ఇచ్చిన అస్త్రం కూడా ఉంది కర్ణుడి వద్ద అని అంటాడు. అయితే అర్జునుడు అంటాడు, ఎన్ని అస్త్రాలు ఉన్నా ధర్మం ముందు పనిచేయవు అని అంటుంటాడనమాట. అయితే తర్వాత కర్ణుడు భీష్ముడి వద్దకు వెళ్తాడు. వెళ్ళి మీ యొక్క ఆశీస్సులు కావాలి పితామహ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, కుంతిపుత్ర, నీవు మూర్ఖుడివి, నీవు ఎవరో నాకు అన్ని విషయాలు తెలుసు, నీవు సూర్యదేవుడి యొక్క వరప్రసాదానివి అని అంటాడు. భీష్ముడు నిన్ను ఏమని ఆశీర్వదించను, నీవు అధర్మం వైపు ఉన్నావు కదా అని అంటాడు. అప్పుడు చెప్తాడు కర్ణుడు, నేను జీవిత పర్యంతము బాధనే అనుభవించాను, సోతపుత్ర ఇట్లా అనడము అనేది నాకు చాలా బాధాకరము అని చెప్తాడు. అయితే అప్పుడు భీష్ముడు చెప్తాడు, అలనాడు నియమించిన ఈ వర్ణ భేదాలు వీటిని నా లాంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేకుండా పోయారు, ఇది నా దోషం కూడా ఉంది అని చెప్పి అంటాడనమాట. తర్వాత ఇప్పుడైనా నువ్వు ధర్మం వైపు ఉండు పుత్ర, నీకే విజయం ప్రాప్తిస్తుంది అని కూడా అంటాడు. అయితే భీష్ముడికి చెప్తాడు కర్ణుడు, నా మిత్రుడికి నేను మాట ఇచ్చాను పితామహ అంటాడు. అప్పుడు భీష్ముడు, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. తర్వాత శకుని దుర్యోధనుడితో అంటాడు, అంగరాజు కర్ణుడిని ఎందుకు సేనాధిపతిగా నియమించావు, ద్రోణాచార్యుడిని నియమించు అని చెప్పేసేసి సలహా ఇస్తూ ఉంటాడనమాట. ఇదే సమయంలో అక్కడికి ద్రోణాచార్యుడి యొక్క కొడుకు అశ్వత్థామ కూడా వచ్చి, మా తండ్రి గారిని నియమించవచ్చు కదా అని చెప్పేసేసి అంటాడనమాట. దుర్యోధనుడు మాత్రం అంగరాజు కర్ణుడు ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు, గెలిచాడు, కాబట్టి నాకు నమ్మకం ఉంది నా మిత్రుడి పట్ల, నేను అంగరాజు కర్ణుడినే నియమిస్తాను అని అంటాడు. తర్వాత అశ్వత్థామ, నేను నీ మిత్రుడినే కదా, మా తండ్రి గారిని నియమించు అని అంటాడు. తర్వాత అక్కడికి కర్ణుడు వచ్చి చెప్తాడనమాట, మిత్రమా నీవు ద్రోణాచార్యుడిని నియమించు. ద్రోణాచార్యుడు అంటాడు, నేను సేనాధిపతిగా ఉండను అని చెప్పేసేసి అక్కడ ఉండే శస్త్రాలు అన్నిటినీ పెట్టుకుంటూ ఉంటాడనమాట. నేను యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అంటుంటాడు. అయితే అశ్వత్థామ వచ్చి వాళ్ళ తండ్రి గారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, నాకు ముక్తిని ప్రసాదించు పుత్ర, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చాలా బాధతో అంటుంటాడనమాట. వెళ్ళినప్పుడు నువ్వు నన్ను కాపాడడానికి ఉండాలి కదా యుద్ధంలో, నీవు లేకపోతే నన్ను ఎవరైనా చంపేస్తేను, నువ్వు ఉండాలి, నన్ను కాపాడాలి కదా అని చెప్పి అంటాడు అశ్వత్థామ. అయినా సరే నేను వెళ్ళిపోతాను పుత్ర అని చెప్పి అంటుంటాడు. అప్పుడు అశ్వత్థామ అంటాడు, మా తల్లికి నువ్వు మాట ఇచ్చావు, నేను ఎల్లప్పుడూ నన్ను కాపాడతాను అని చెప్పి, కాబట్టి నీవు ఉండాలి తండ్రి అని చెప్పి అంటాడు. అప్పుడు అంటాడు ద్రోణాచార్యుడు, పుత్రుడు ఎప్పుడు బలంగా ఉండాలి కానీ తండ్రికి బలహీనత అవ్వకూడదు అని చెప్పి అంటాడనమాట. చాలా బాధతో ఆయన ఇంకా ఆగిపోవాల్సి వస్తుందన్నమాట. తర్వాత రోజు యుద్ధంలో సేనాధిపతిగా ఉంటాడు. సేనానికి అన్నిటికీ అధిపతిగా ఉండి ఆయనే నడిపిస్తాడనమాట యుద్ధాన్ని. అంతే అన్నమాట ఈరోజు స్టోరీ. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.